హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. ఇవాళ మార్కెట్ అనేది చాలా విచిత్రంగా మూవ్ అయింది. సో, ఓపెన్ విత్ ఎ గ్యాప్. ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేసి 14,860 లెవెల్స్. ఓకే. ఇక్కడ క్లోజ్ అయింది ప్రీవియస్ డే. అండ్ టుడేస్ ఓపెన్ వచ్చేసి 14,960. సో, ప్రీవియస్ డే ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే. అండ్ టుడేస్ ఓపెన్ అనేది ఇక్కడ జరిగింది. మీన్స్ ఆల్మోస్ట్ 100 ప్లస్ పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో, దేర్ ఈస్ ఎ గ్యాప్ అప్. సో, ఓపెన్ అయినాక మీకు ప్రైస్ అనేది మోర్ అండ్ మోర్ సైడ్‌వేస్ చాపీగా ఫార్మ్ అయింది. మీన్స్ మోర్ అండ్ మోర్ సైడ్‌వేస్ ఎళ్ళింది. సో, పీపుల్ టేకెన్ సమ్ పొజిషన్స్ ఐదర్ బై సైడ్ ఆర్ సెల్ సైడ్ వి డోంట్ నో టుడే. మేబీ టుమారో వి నో. సో, నేను అనుకోవడం ఏందంటే నా థింకింగ్ నేను ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పాసిబిలిటీ ఏందంటే డౌన్ సైడ్ ఎక్స్‌పెక్టేషన్ చేశాను. సో, మోర్ డౌన్ సైడ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. అది జరగలేదు. ఓకే. ఈవెన్ అప్ సైడ్ కూడా ఎళ్ళలేదు. అది జరగలేదు. సో, ప్రైస్ అనేది సైడ్‌వేస్ ఎళ్ళింది. మోర్ అండ్ మోర్ సైడ్‌వేస్ ఎళ్ళింది. ఓకే. ఆల్‌రైట్. సీ టుమారో చూద్దాం ఏం జరుగుతదనేది. సో, టుమారో మోర్ అండ్ మోర్ డౌన్ సైడ్ ఎళ్లి సో, 14,600 వరకు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఓకే. సో, ఐ హావ్ ఫ్యూ పొజిషన్స్ ఇన్ నిఫ్టీ. 14,600 is possible on coming days. 14,650 levels means 14,650 up to I am expecting here. 14,650 is the reasonable target. Okay. 14,650 for Nifty target. Almost 300 points range. 300, 350 points range ఉంది కదా. So then I'm expecting like this. So maybe some selling pressure వస్తే it will it will went deep down. ఓకే. చూద్దాం. రేపు మన వెండి తెరపైన వేచి చూద్దాం. ఏం జరుగుతదనేది. సో, ఇది నిఫ్టీ వ్యూ అన్నమాట. అండ్ రిలయన్స్ ఆల్సో లుకింగ్ బేరిష్‌నెస్. సో, ఇది రిలయన్స్ చార్టు. సో, టుడే ఆల్మోస్ట్ 1955 వెళ్ళింది ప్రైస్ అనేది. సో, నేను 1949, 50 రేంజ్‌లో షార్ట్ చేశాను. సో, టార్గెట్ వచ్చేసి 1930 చెప్పాను. సో, నేనొచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో షార్ట్ చేశాను. ఓకే. సో, టార్గెట్ వచ్చేసి 1930 చెప్పా. ఓకే. సో, 1930. సో, ఆల్మోస్ట్ 1931 వరకొచ్చి క్లోజ్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ టార్గెట్ రీచ్డ్ ఇన్ రిలయన్స్. ఓకే. ఫర్ ఇంట్రాడే ఓన్లీ. సో, పొజిషనల్‌గా సో, దిస్ ఈజ్ మై టార్గెట్ 915. ఓకే. సో, మేబీ టుడేనే రావాల్సింది బట్ ఇట్స్ నాట్ కేమ్. బట్ టుమారో ప్రైస్ విల్ కేమ్ డౌన్ అండ్ హిట్ 1915. ఓకే. పాసిబిలిటీస్ ఆర్ దేర్. సో, నేనైతే టుడే క్లోజ్ చేసేసాను ఆల్మోస్ట్ మై పొజిషన్ ఇన్ రిలయన్స్. సో, ఇక్కడ షార్ట్ చేసేసి ఇక్కడ క్లోజ్ చేసేసుకున్నాము ఇంట్రాడేకి. సో, చూద్దాం టుమారో కూడా డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ హైయర్. ఓకే. ఏం జరుగుతదన్నది టుమారో చూద్దాం. అండ్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆల్సో లుకింగ్ వీక్. ఓకే. మై టార్గెట్ ఈజ్ 1410 ఫోర్ 1410, 1400 levels. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆల్సో లుకింగ్. సో, వీక్‌నెస్ అండ్ Maruti, however, I am in short side. Okay. My positional VU is 6,000. సో, టుడే నేనేం చెప్పానో ఒకసారి చూద్దాం. ఒక లుక్ ఏసేద్దాం అట్లా. యాహ్! ఎవరైనా కావాలంటే మారుతి 6757లో సెల్ చేసేసి సో, ఇది హెడ్జ్ చేసుకోమని చెప్పాను. దిస్ ఈస్ అ గుడ్ ట్రేడ్. ఓకే. ఐ థింక్ 2000, 2500 రూపీస్ మైనస్‌లో ఉంటారు ఇప్పటికి. నేను ఒకవేళ టుమారో మారుతి డ్రాప్ అయితే దే విల్ కేమ్ టు ప్లస్. ప్రాఫిట్‌లోకి వచ్చేస్తారు. నో ప్రాబ్లమ్.
సో మార్నింగ్ అయితే యాంటిసిపేషన్ చేసింది అయితే ఇది. సో ఇట్లా డ్రాప్ అవుతుంది అనుకున్నాను, బట్ డ్రాప్ కాలేదు. సో నిఫ్టీ పాసిబుల్ టుమారో డ్రాప్ అవ్వడానికి ఉంది. సో ఎందుకంటే హెచ్ఎన్ఐ పీపుల్ ఆర్ ప్లానింగ్. ఏం ప్లాన్ చేస్తున్నారంటే, సో మీకు ఎక్స్పైరీ అనేది ఇంకా ఒక రోజు ముందుకు వచ్చేసింది, రైట్? సో ఎక్స్పైరీ రోజు పడేద్దామా, లేకుంటే రేపు పడేద్దామా? రేపు పడేసినా మీకు ప్రీమియమ్స్ వస్తాయి, ఎక్స్పైరీ రోజు పడేసినా ప్రీమియమ్స్ వస్తాయి. సో దే ఆర్ ప్లానింగ్ లైక్ దట్. సో అందుకని చెప్పి వాళ్ళు ఆపారు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం. సో నేను చెప్పాను ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్డే పీపుల్ ఆర్ దేర్, మీన్ స్పీకర్ పీపుల్ వీళ్ళు. ప్రైస్ డ్రాప్ అవ్వడానికి సెకండ్ హాఫ్లో డ్రాప్ అయితే యాంటిసిపేషన్ చేశా, కానీ సమ్ లిక్విడేషన్ జరిగింది సెకండ్ హాఫ్లో. కొంచెమే పడింది ప్రైజు, ఎక్కువ అయితే పడలేదు. సో అది సరిపోదన్నమాట. ఓకే. దెన్ ఆఫ్టర్ సో యాక్సిస్ బ్యాంక్ నేను సేల్ చేశాను. సో ఆల్మోస్ట్ డేలో క్లోజ్ అయింది యాక్సిస్ బ్యాంక్, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, నో ప్రాబ్లం. అండ్ చూడండి, సెల్ రిలయన్స్ ఫ్యూచర్ 1941, టార్గెట్ ఈజ్ 1930. సో రిలయన్స్ అప్ టు కేమ్ 1930 వరకు, 31 వరకు వచ్చింది. సో చూడండి, 1948లో సెల్ చేసేసి ఆల్మోస్ట్ 1936 వచ్చినప్పుడు క్లోజ్ చేసాం, 1931 వరకు కూడా వచ్చింది. ఓకే. సో అదే చూపించాను ఇక్కడ. సో ఫర్ ఇంట్రాడే ఇది క్లోజ్ చేసేసాము, డన్. బట్ పొజిషనల్గా ఇంకా స్టిల్ బేరిష్నెస్ ఉంది. రేపటి మార్కెట్లో చూద్దాం. అండ్ నిఫ్టీ ఐఎమ్ హ్యావింగ్ సమ్ పొజిషన్. ఓకే. సో నిఫ్టీ మై వ్యూ ఇస్ బేరిష్నెస్. ఎవరైనా మీరు లాంగ్ వెళ్ళాలి అనుకుంటే కొంచెం కంట్రోల్‌లో ఉండండి. ఎందుకంటే సో పడడానికి స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎవరైనా ప్లాన్ చేస్తుంటే. సో అది అప్ టు యువర్ విష్. ఓకే. సో వెయిట్ ఫర్ ది కరెక్షన్. కరెక్షన్ ఈజ్ పాసిబుల్. సో వాళ్ళు బిగ్ పీపుల్ ఏం థింక్ చేస్తున్నారంటే, సో ఇవాళ పడేయకపోవడానికి గల కారణం ఏందంటే, మేబీ టుమారో కరెక్షన్ పాసిబుల్, ఆర్ ఎల్స్ డే ఆఫ్టర్ టుమారో కరెక్షన్ పాసిబుల్. డే ఆఫ్టర్ టుమారో ఈజ్ ద ఎక్స్‌పైరీ. సో ఓకే. ఎక్స్‌పైరీ రోజు వాళ్ళు మీన్స్ పడేయడానికి రెడీగా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఆర్ఎల్స్ రేపైనా పడేయొచ్చు. ఓకే. చూద్దాం ఏం జరుగుతదో. ఐ థింక్ 14,650 నా టార్గెట్ ఉంది కమింగ్ డేస్‌లో. సో వాళ్ళు ప్రీమియమ్స్ బాగా పెరుగుతాయి, ప్రీమియమ్స్ కోసం చూస్తున్నారు. సో ఎందుకంటే రంజాన్ వచ్చింది కదా! సో ఓకే. రంజాన్ వచ్చింది. సో ఎక్స్‌పైరీ డే థర్స్‌డే హాలిడే ఉంది కాబట్టి, సో ముందు రోజు పెట్టుకున్నారన్నమాట ఎక్స్‌పైరీ. సో పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ దోస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు ఇప్పుడు ఇక్కడ మీన్స్ టైట్ చేసి పెట్టేసినారంటే గన ప్రీమియమ్స్, ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది మెల్ట్ అయిపోతాయి. సో హెచ్ఎన్ఐ పీపుల్ నో దట్ స్ట్రాటజీ. ఓకే. బిగ్ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ ఉంటది, స్టామినా ఉంటది. మార్కెట్‌ని కంట్రోల్ చేయగలరు అట్‌లీస్ట్ 1 ఆర్ 2 డేస్. సో అందుకే ఈరోజు కంట్రోల్ చేశారు. అండ్ టుమారో కూడా కంట్రోల్ చేయొచ్చు. డే ఆఫ్టర్ టుమారో వాళ్ళ వల్ల అవ్వదు. ఓకే. చూద్దాం ఏం జరుగుతదో. ప్రీమియమ్స్ అన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. సో దే విల్ గెయిన్ గుడ్ ప్రాఫిట్ ఆప్షన్ సెల్లింగ్ వల్ల. సో చూద్దాం టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో ఏం జరుగుతదనేది. సో ప్రైస్ విల్ కేమ్ 14,650 ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్, మై వ్యూ. సో ఆల్మోస్ట్ అన్నీ నాకు సెల్ సైడే కనిపిస్తున్నాయి. సో మీరు కూడా కొంచెం జాగ్రత్త అయ్యి అలర్ట్ అవుతారని చెప్తున్నా. ఓకే. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.